హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్క్యూబ్ హంగామా. మరో 2 రోజుల్లో ఏపీలో జరగబోతున్న సార్వత్రిక ఎన్నికల మీదే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఖచ్చితంగా మాట చెప్పుకోవాల్సిందే, ఏ పార్టీని గెలిపించాలని ఆంధ్ర ప్రజలైతే కంకణం కట్టుకున్నారో అంటూ చాలామంది చర్చలు జరుపుతూ ఉన్నారు. అయితే ఈ విషయాన్ని కాస్త పక్కన పెడితే ఇప్పుడు జనసేన వర్గాల్లో కాస్త ఆందోళన నెలకొందనే అర్థమవుతుంది. ఎందుకంటే నంద్యాల లోక్సభ నియోజకవర్గం నుండి జనసేన పార్టీ నుండి పోటీ చేస్తున్నటువంటి సిట్టింగ్ ఎంపీ ఎస్పీవై రెడ్డి గారి ఆరోగ్య పరిస్థితి సీరియస్గా ఉందంటూ వార్తలైతే వినిపిస్తూ ఉన్నాయండి. గతంలో ఎన్నికల ప్రచార సమయంలో అస్వస్థతకు గురైన ఎస్పీవై రెడ్డి గారికి నంద్యాలలోనే ప్రథమ చికిత్సను అందించారు. ఆ తర్వాత హైదరాబాద్కు తరలించడం జరిగింది. అయితే ఈ విషయం మనకు తెలిసింది అనుకోండి. అయితే ఇప్పుడు మరోసారి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బంజారా హిల్స్లోని కేర్ ఆసుపత్రి ఐసీయూలో ఆయనకైతే చికిత్స అందిస్తున్నామంటూ వైద్యులు అయితే చెప్పడం జరిగింది. అయితే ఆయన 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించారు. అయితే ఈసారి 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున టికెట్ రాకపోవడంతో ఆయన జనసేనలో చేరి జనసేన నుండి పోటీ చేయడం జరుగుతుంది. ఏది ఏమైనా కూడా ప్రస్తుతం బంజారా హిల్స్లోని కేర్ ఆసుపత్రిలో ఉన్న ఎస్పీవై రెడ్డి గారు వీళ్ళనంత తొందరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఎస్క్యూబ్ హంగామా. ఈ వీడియోను అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి.